నేనేమంటున్నాయా, లైవ్ అయ్యి కాదు కానీ నువ్వు డిటెక్టర్ టెస్ట్లకు రాలేని విషయం అయితే ఆయన పెట్టింది గిదే సబ్జెక్టు. ఇది ఎట్లుందంటే ఆ మహేష్ బాబు అని చెప్పారు కదా, మహేష్ బాబు అనగానే ఒక్కటి సినిమాల ఏకపాత్ర అభినయం చేసి ఇప్పుడు తెలంగాణ ప్రజల ముందు నా అంత గొప్ప హీరో లేడు, ఛాలెంజ్ చేసినా రమ్మంటే వస్తలేడని చెప్పడానికి ప్రయత్నం చేస్తుండు. గతంలో మేము ఎప్పుడో ఒక అంశం వచ్చినప్పుడు వైట్ టెస్ట్ చేయించుకోమని చెప్పినాం. అంటే అప్పుడు డ్రగ్స్ విపరీతంగా సినిమా యాక్టర్లు, హైదరాబాద్ నగరం డ్రగ్స్ వాళ్ళ పరిపాలనలే చేసుకోమన్నప్పుడు ఈరోజు ఛాలెంజ్ చేస్తుండు కదా దొరవారు. మరి చిన్న దొరయ్యాల మనం ఛాలెంజ్ చేసినప్పుడు మరి ఆయనే వచ్చి చేసుకోమంటే చేసుకోలే. సరే, నేను ఆయన వాడిండు అని నేను అంటలేను. నీ ఒక ప్రజా ప్రతినిధిగా నీ మీద ఒక అబాండా వచ్చినప్పుడు దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేసేది ఉండే. మరి ఈరోజు ఎందుకు ఛాలెంజ్ చేస్తున్నావు కేటీఆర్ గారు అంటే ఫ్రస్ట్రేషన్ పీక్కి వచ్చింది. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది, నువ్వు క్యాబినెట్ ఆమోదం లేకుండా ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా నువ్వు ఇంత డబ్బు నువ్వు అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసినావు అనేది సబ్జెక్ట్. అవును, నువ్వు తెచ్చుకో, ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అయినావు కానీ నేను ట్రాన్స్ఫర్ చేసింది వాస్తవమే, నువ్వు తెచ్చుకోవచ్చు కదా అంటుండు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే నువ్వు చేసింది తప్పు కాబట్టి ఎంక్వైరీ నడుస్తుంది. నీ స్వలాభం కోసం ఆ రోజు నీ మిత్రులకు సపోర్ట్ చేస్తామన్న ఆలోచనతోటే నువ్వు క్యాబినెట్ ఆమోదం లేకుండానే నువ్వు ఒక మున్సిపల్ మంత్రిగా ఉండి స్వనిర్ణయం తీసుకొని నువ్వు ఒక అకౌంట్లోకి వెళ్ళి ఫారెన్ ఎక్స్చేంజ్ అంటే ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం పర్మిషన్ తీసుకోకుండా 44 కోట్ల రూపాయలను నువ్వు ట్రాన్స్ఫర్ చేసింది అనేది నీ మీద అభియోగం. అంటే ప్రజలకు మనం ఏం చెప్తున్నావు, అవునబ్బా నేను కొట్టినా, ఎందుకు కొట్టినా, నేను ఏమన్నా నల్ల పైసలు ఇచ్చినా, తెల్లయ్య కదా కొట్టినా అంటావు. తెల్లయ్య కాదు, నల్లయ్య కాదు, నువ్వు కొట్టుడే తప్పు అనేది ఇక్కడ. దాన్ని కూడా నువ్వు సమర్థించుకునే ప్రయత్నం చేయడం అంటే నీకు ఒకటి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద, ఇప్పుడున్న కోట్ల మీద నీకు నమ్మకం లేదు. కోట్ల పంచాయతీ ఈయనది ఒక పంచాయతీ ఏసీబీ. అప్పుడు మా ముఖ్యమంత్రి గారి మీద అప్పుడు పాత కేసు ఒకటి ఉండే. ఇక 2 కేసులు ఎందుకు, మన ఇద్దరం వచ్చి లై డిటెక్టర్లు పెట్టే, మన కోర్టులు ఎందుకు, లై డిటెక్టర్లు మీరే పెట్టుకునేది ఉంటే. నువ్వు ఒక ప్రజాప్రతినిధి వెయ్యుండి ప్రజలకు నువ్వు ఆదర్శంగా నిలబడాల్సిన వెయ్యుండి కోర్టుల మీద పోలీస్ ఎంక్వైరీల మీద పెట్టుబడి ఎందుకు పెట్టాలి, మనమే తెలుసుకుందాం రా అని చెప్పేదాన్ని బట్టి చూస్తే నీ అవివేకము కనపడుతుంది ఇక్కడ. దానికి ఇంత పెద్ద ఇంగ్లీష్లో ట్వీటు ఏమని చెప్పాలి, తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఏమని, 10 సంవత్సరాల అధికారంలో ఉండి సంవత్సరంన్నర పాలన మీద ఎంత పీక్ పోయిందో ఫ్రస్ట్రేషన్. 10 సంవత్సరాల పాలనలో మీరు ఉన్నప్పుడు మీరు చేసిన తప్పుల గురించి ఏ రోజన్నా ప్రతిపక్షాలు ప్రతిరోజు ఇట్లాంటి ఇంత పొడుగు ట్వీట్లు పెట్టి తెలంగాణ ప్రజల మధ్యన విషబీజాలు నాటే ప్రయత్నం ఎవరైనా చేసిర్రా? నిజంగానే నేను బీజేపీ అడుగుతున్నా, మేము కూడా పొజిషన్లో ఉన్నాం, బీజేపీ వాళ్ళ పొజిషన్లో చాలామంది, చాలా పొలిటికల్ పార్టీసు, చాలా పొలిటికల్ లీడర్సు నీకంటే మంచి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు కూడా ఉండే. మా కొండ విశ్వేశ్వరరెడ్డి అన్న కూడా నీకన్నా మంచి ఇంగ్లీష్ వచ్చు. ఏ రోజన్నా మిమ్మల్ని 24 గంటలు ట్వీట్లనో దేంట్లనో ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసిర్రా? చేయలే. మరి మీరు ఎందుకు చేస్తున్నారు? ఇవాళ మీరు కేవలం మళ్ళీ ఈరోజు నిన్నటిదాకా దయ్యాలని చెప్పినటువంటి సిస్టర్ మళ్ళీ సెంటిమెంట్ స్టార్ట్ అయింది. ఇవాళ అరే మా వర్కింగ్ ప్రెసిడెంట్కు నోటీస్ లెట్లు ఇస్తారంటారు. అసలు మళ్ళీ ఈ సబ్జెక్ట్ నేను ముందే చెప్పిన, ఈ ఫ్యామిలీ డ్రామా ఇది ఎన్ని ఎపిసోడ్లైనా నడుతుందని. మన